హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై జీసీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, సో వాటిని యూజ్ చేసి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకు పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ వజ్, వర్. ఓకే, అలాగే ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్. ఓకే, సో మరి ఈ 5 హెల్పింగ్ వర్బ్స్ను ఉపయోగించి పాస్ట్ టెన్స్లో ఎలా మాట్లాడాలి, అదేవిధంగా ప్రజెంట్ టెన్స్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ముందుగా ప్రజెంట్ టెన్స్లోని హెల్పింగ్ వర్బ్స్ అయినటువంటి యామ్, ఈజ్, ఆర్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. ఓకే, అయితే ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ లను కేవలం ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే యూజ్ చేయాలి. ఓకే ఓకే ఇక్కడ నేను సబ్జెక్ట్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటున్నాను, రైట్. సో ఇక్కడ సబ్జెక్ట్స్ అంటే ఏముంటాయి మనకు? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, నేమ్స్. ఓకే, అలాగే హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్. ఓకే, మరి ఇక్కడ ఏ సబ్జెక్టుకు ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలో తెలియాలి కదా. ఓకే, సో మరి ఇప్పుడు మనం ఏ సబ్జెక్టుకు ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలో చూద్దాం. ఓకే ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ అనే సబ్జెక్టు వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము? యామ్. యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకున్నాము. అంటే ఇక్కడ మనకు ఐ అనే సబ్జెక్టు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఖచ్చితంగా యామ్ అనే హెల్పింగ్ వర్బ్నే యూజ్ చేయాలి. ఓకే, ఏది యూజ్ చేయకూడదు. ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు మనకు ఐ అనే సబ్జెక్ట్ వచ్చిందంటే అక్కడ యామ్ అనే హెల్పింగ్ వర్బ్నే తీసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ వి, యు, దే అనే సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఈ సబ్జెక్ట్స్కి మన ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము? ఆర్, ఏఆర్ఈ, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటున్నాం. అంటే దీని మీనింగ్ ఏంది? వి, యు, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినాయి అంటే అక్కడ ఏది యూజ్ చేయాలిగా? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్నే యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ యామ్, ఈజ్లను యూజ్ చేయొద్దు, ఓన్లీ ఆర్నే యూజ్ చేయాలి. వి, యు, దే వచ్చిందంటే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్నే యూజ్ చేయాలి, రైట్. సేమ్ అదేవిధంగా మనకు హీ, షీ, ఇట్ లేదా నేమ్స్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తున్నాం? ఇక్కడ ఈజ్, ఐఎస్, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం కదా. అంటే దీని అర్థం ఏంది? మనకు హీ, షీ, ఇట్, నేమ్స్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, మిగతా యామ్, ఆర్లను యూజ్ చేయకుండా ఓన్లీ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను మాత్రమే యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయాలి. నెక్స్ట్ వి, యు, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయాలి. ఓకే, అలాగే హీ, షీ, ఇట్, నేమ్స్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు అర్థమైనట్టేనా? మనకు ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయాలో క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది గుర్తుపెట్టుకుంటేనే మనము ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ప్రెజెంట్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్లను ఏ ఏ సందర్భాల్లో వాడతామో చూద్దాం. ఓకే, రైట్. ఓకే, ప్రస్తుతం మనం ఏ వృత్తి లేదా పదవిలో ఉన్నామో తెలియజేయడానికి యామ్, ఈజ్, ఆర్లను మనము వాడతాము. సో వాటికి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం, అప్పుడు మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే,
ఓకే, నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏముంది, ఐ యామ్ అన్ యాక్టర్ అంటే నేను ఒక యాక్టర్ని. ఐ యామ్ అన్ ఏసీ మెకానిక్, నేను ఏసీ మెకానిక్ని. ఐ యామ్ అన్ అసిస్టెంట్ మేనేజర్, నేను అసిస్టెంట్ మేనేజర్ని. ఐ యామ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని. ఐ యామ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను, నేను చేసే పనిని ఇక్కడ తెలియజేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ ప్రతి దానిలో నేను ఏం చేశాను, ఐ అనే సబ్జెక్టు తీసుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఐ అనే సబ్జెక్టు వచ్చింది. సో ఐ అనే సబ్జెక్టు వచ్చినప్పుడు మనకు ఏ హెల్పింగ్ వర్బ్ వచ్చింది, ఇక్కడ యామ్. యామ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే వచ్చింది. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఐ అనే సబ్జెక్టు వచ్చినప్పుడు మనకి ఇక్కడ యామ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ మాత్రమే వచ్చింది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం మనము అంటే ఏదైనా ఒక వృత్తి, ఒక పదవిని తెలియజేసేటప్పుడు ఇక్కడ మనము యామ్ను యూజ్ చేయవచ్చు. ఓకే, అర్థమవుతుందా. సో ఇక్కడ నెక్స్ట్ యు అనే సబ్జెక్ట్ తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ నేను సబ్జెక్టు యుతో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను, చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో యు ఆర్ ఏ బిల్ కలెక్టర్ అంటే నువ్వు ఒక బిల్ కలెక్టర్వి. యు ఆర్ ఏ బైక్ మెకానిక్, నువ్వు ఒక బైక్ మెకానిక్వి. యు ఆర్ ఏ బ్యాంక్ మేనేజర్, నువ్వు ఒక బ్యాంక్ మేనేజర్వి. యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వి. ఓకే, ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మనకు యు అనే సబ్జెక్టు ప్రతి సెంటెన్స్లో ఉంది కదా. సో మరి ఇక్కడ యు అనే సబ్జెక్టు వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది, ఆర్. ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ మాత్రమే వచ్చింది. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. సో మరి వీటికి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. మరి ఆ క్వశ్చన్స్ కూడా ఎలా అడగాలో చూద్దాం. ఓకే, ఇక్కడ ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్తో క్వశ్చన్ ఎలా అడగాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆర్ యు ఏ బిల్ కలెక్టర్ అంటే మీరు బిల్ కలెక్టరా. ఆర్ యు ఏ బిల్ కలెక్టర్ అంటే మీరు బిల్ కలెక్టరా. అప్పుడు దానికి ఆన్సర్ ఏం చెప్పచ్చు, ఎస్ ఐ యామ్ ఏ బిల్ కలెక్టర్. ఎస్ ఐ యామ్ ఏ బిల్ కలెక్టర్, అవును నేను ఒక బిల్ కలెక్టర్ని అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో ఏముంది, ఆర్తో స్టార్ట్ అయింది కదా. అక్కడ ఆర్ వచ్చింది కాబట్టి దానికి సబ్జెక్ట్ ఏమొచ్చింది, యు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆన్సర్లో చూడండి, ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది, దానికి హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది, యామ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే వచ్చింది. రైట్. సో ఇది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్స్ కూడా ఎలా అడగాలో చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చూడండి, అరెంట్ యూ ఏ బిల్ కలెక్టర్. అరెంట్ యూ ఏ బిల్ కలెక్టర్ అంటే ఏంటి, మీరు బిల్ కలెక్టర్ కాదా. అరెంట్ యూ ఏ బిల్ కలెక్టర్ ఇలా చెప్పచ్చు. సో దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలి, ఎస్ ఐఎమ్ నాట్ ఏ బిల్ కలెక్టర్, అవును నేను ఒక బిల్ కలెక్టర్ని కాదు. ఎస్ ఐఎమ్ నాట్ ఏ బిల్ కలెక్టర్, అవును నేను ఒక బిల్ కలెక్టర్ని కాదు. ఓకే, సో అర్థమవుతుందా. సో క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. ఓకే, అర్థమవుతుందా. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, మీరు బైక్ మెకానికా. ఆర్ యు ఏ బైక్ మెకానిక్. వన్స్ అగైన్, మీరు బైక్ మెకానికా. ఆర్ యు ఏ బైక్ మెకానిక్. ఓకే, దీనికి సేమ్ నెగిటివ్ క్వశ్చన్ చూద్దా ఎలా ఉంది చూడండి, మీరు బైక్ మెకానిక్ కాదా. అరెంట్ యూ ఏ బైక్ మెకానిక్, మీరు బైక్ మెకానిక్ కాదా. అరెంట్ యూ ఏ బైక్ మెకానిక్. ఓకే, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్స్ను అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, మీరు బ్యాంక్ మేనేజరా. ఆర్ యు ఏ బ్యాంక్ మేనేజర్. వన్స్ అగైన్, మీరు బ్యాంక్ మేనేజరా. ఆర్ యు ఏ బ్యాంక్ మేనేజర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో, మీరు బ్యాంక్ మేనేజర్ కాదా. అరెంట్ యు ఏ బ్యాంక్ మేనేజర్, మీరు బ్యాంక్ మేనేజర్ కాదా. అరెంట్ యు ఏ బ్యాంక్ మేనేజర్. ఓకే, అర్థమవుతుందా. సో ఇక్కడ ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి ఈ విధంగా క్వశ్చన్స్ అడగాలి. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇక్కడ దే అనే సబ్జెక్టు తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది, దే ఆర్ కార్ డ్రైవర్స్ అంటే వాళ్ళు కార్ డ్రైవర్లు.
దే ఆర్ కండక్టర్స్, వాళ్ళు కండక్టర్లు. దే ఆర్ కానిస్టేబుల్స్, వాళ్ళు కానిస్టేబుళ్ళు. దే ఆర్ డాన్సర్స్, వాళ్ళు డాన్సర్లు. ఓకే, ఈ విధంగా చెప్పచ్చు. చూడండి ఇక్కడ మనకు దే అనే సబ్జెక్టు వచ్చినప్పుడు ఏం తీసుకున్నాము? హెల్పింగ్ వర్బు ఆర్ మాత్రమే తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ పై ఎగ్జాంపుల్స్ వాళ్ళు చేసే పనిని లేదా ఒక వృత్తిని తెలియజేస్తున్నాయి. కాబట్టి మనము ఈ సందర్భాల్లో ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తున్నాము. ఓకే, అర్థమవుతుందా? అలాగే వీటితో క్వశ్చన్స్ ఎలా అడగాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి చూడండి, వాళ్ళు డాన్సర్లా? ఆర్ దే డాన్సర్స్? వన్స్ అగైన్, వాళ్ళు డాన్సర్సా? ఆర్ దే డాన్సర్స్? నెక్స్ట్, వాళ్ళు డాన్సర్స్ కాదా? అరెంట్ దే డాన్సర్స్? వాళ్ళు డాన్సర్స్ కాదా? అరెంట్ దే డాన్సర్స్? ఓకే, సో దీనికి మనం ఆన్సర్స్ ఎలా చెప్పచ్చు? వాళ్ళు డాన్సర్లు. ఎస్, దే ఆర్ డాన్సర్స్. వాళ్ళు డాన్సర్స్ కాదు. ఎస్, దే ఆర్ నాట్ డాన్సర్స్. ఓకే, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్, ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ను అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? వాళ్ళు ఇంజనీర్లా? ఆర్ దే ఇంజనీర్స్? వన్స్ అగైన్, వాళ్ళు ఇంజనీర్లా? ఆర్ దే ఇంజనీర్స్? సెకండ్ క్వశ్చన్, వాళ్ళు ఇంజనీర్లు కాదా? అరెంట్ దే ఇంజనీర్స్? వాళ్ళు ఇంజనీర్లు కాదా? అరెంట్ దే ఇంజనీర్స్? ఓకే, ఇప్పుడు సబ్జెక్టు హీను తీసుకుందాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఏమిటి? ఫస్ట్, హీ ఈజ్ ఏ ఫార్మర్, అతడు ఒక రైతు. హీ ఈజ్ ఏ లాయర్, అతడు ఒక న్యాయవాది. హీ ఈజ్ ఏ జడ్జ్, అతను ఒక జడ్జ్. హీ ఈజ్ ఏ హెడ్ మాస్టర్, అతను ఒక హెడ్ మాస్టర్. హీ ఈజ్ ఏ లెక్చరర్, అతను ఒక లెక్చరర్. ఓకే, అంటే ఇక్కడ ప్రతి సెంటెన్స్లో కూడా మనకు హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఈజ్ ఉంది చూడండి. అంటే మనకు సబ్జెక్టు హీ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏది రావాలి? ఈజ్ రావాలి. ఓకే, నెక్స్ట్, ఈ ప్రతి సెంటెన్స్ కూడా ఇక్కడ అతని యొక్క పదవి లేదా వృత్తిని తెలియజేస్తున్నాయి. అంతే కదా, అతడు ఒక ఫార్మర్ అని, లాయర్ అని, జడ్జ్ అని, హెడ్ మాస్టర్ అని, లెక్చరర్ అని అంటున్నాం కదా. అంటే అది ఒక అతని యొక్క పదవి లేదా వృత్తిని తెలియజేస్తున్నట్టే కదా. ఓకే, ఇప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్తో క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్స్ను అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అతడు ఒక రైతా? ఈజ్ హీ ఏ ఫార్మర్? వన్స్ అగైన్, అతడు ఒక రైతా? ఈజ్ హీ ఏ ఫార్మర్? నెక్స్ట్, అతడు రైతు కాదా? ఇజంట్ హీ ఏ ఫార్మర్? అతను ఒక రైతు కాదా? ఇజంట్ హీ ఏ ఫార్మర్? ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ విధంగా ఈజ్ను ఉపయోగించి క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. అతడు లాయరా? ఈజ్ హీ ఏ లాయర్? వన్స్ అగైన్, అతడు లాయరా? ఈజ్ హీ ఏ లాయర్? సెకండ్ క్వశ్చన్, అతడు లాయర్ కాదా? ఇజంట్ హీ ఏ లాయర్? అతడు లాయర్ కాదా? ఇజంట్ హీ ఏ లాయర్? ఓకే, ఈ విధంగా చెప్పచ్చు. రైట్, నెక్స్ట్. ఓకే, ఇక్కడ షీ అనే సబ్జెక్టు తీసుకున్నాను. ఈ సబ్జెక్టుకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ ఏ స్టూడెంట్, అంటే ఆమె ఒక విద్యార్థి. షీ ఈజ్ ఏ సింగర్, ఆమె సింగర్. షీ ఈజ్ ఏ సైంటిస్ట్, ఆమె ఒక సైంటిస్ట్. షీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, ఆమె ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. నెక్స్ట్, షీ ఈజ్ ఏ ప్రిన్సిపల్, ఆమె ఒక ప్రిన్సిపల్. ఓకే, అంటే ఇక్కడ ఈ ప్రతి ఎగ్జాంపుల్ కూడా ఆమె యొక్క చేసే పదవిని, వృత్తిని తెలియజేస్తున్నాయి కదా. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రతి సెంటెన్స్లో మనకు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏముంది? షీ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. ఓకే, సో
ఇప్పుడు ఈజ్ను ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. ఓకే, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్లో ఏముంది? ఆమె టీచరా? ఈజ్ షీ ఏ టీచర్? వన్స్ అగైన్, ఆమె టీచరా? ఈజ్ షీ ఏ టీచర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్లో ఆమె టీచర్ కాదా? ఇజంట్ షీ ఏ టీచర్? ఆమె టీచర్ కాదా? ఇజంట్ షీ ఏ టీచర్? ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్లో ఆమె స్టూడెంటా? ఈజ్ షీ ఏ స్టూడెంట్? వన్స్ అగైన్, ఆమె స్టూడెంటా? ఈజ్ షీ ఏ స్టూడెంట్? ఇలా చెప్పచ్చు. నెక్స్ట్, ఆమె స్టూడెంట్ కాదా? ఇజంట్ షీ ఏ స్టూడెంట్? ఆమె స్టూడెంట్ కాదా? ఇజంట్ షీ ఏ స్టూడెంట్? ఓకే, సో ఈ విధంగా మనకు ఈజ్తోని క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, నెక్స్ట్. ఇక్కడ చందు అనే సబ్జెక్టును తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. చందు ఈజ్ ఏ సర్పంచ్. చందు ఒక సర్పంచ్. చందు ఈజ్ ఏ ఎమ్మెల్యే. చందు ఒక ఎమ్మెల్యే. చందు ఈజ్ ఏ ఎంఆర్ఓ. చందు ఒక ఎంఆర్ఓ. చందు ఈజ్ ఏ ఎస్ఐ. చందు ఒక ఎస్ఐ. చందు ఈజ్ ఏ డీజీపీ. చందు ఒక డీజీపీ. ఓకే, ఈ విధంగా చెప్పచ్చు. చూడండి, ఇక్కడ ప్రతి దాంట్లో చందు యొక్క వృత్తి లేదా పదవిని తెలియజేస్తున్నాయి కదా. మరియు ఇక్కడ ప్రతి సెంటెన్స్ను మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో చందు అనే సబ్జెక్టుకు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే వచ్చింది. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు నేమ్స్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి? ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? సో క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాను. సో క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్లో చందు ఎమ్మెల్యేనా? ఈజ్ చందు ఎమ్మెల్యే? చందు ఎమ్మెల్యేనా? ఈజ్ చందు ఎమ్మెల్యే? నెక్స్ట్, చందు ఎమ్మెల్యే కాదా? ఇజంట్ చందు ఎమ్మెల్యే? చందు ఎమ్మెల్యే కాదా? ఇజంట్ చందు ఎమ్మెల్యే? ఓకే, ఇలా అడగచ్చు. నెక్స్ట్. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ను అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? చందు ఎంఆర్ఓనా? ఈజ్ చందు ఎంఆర్ఓ? వన్స్ అగైన్, చందు ఎంఆర్ఓనా? ఈజ్ చందు ఎంఆర్ఓ? నెక్స్ట్, చందు ఎంఆర్ఓ కాదా? ఇజంట్ చందు ఎంఆర్ఓ? వన్స్ అగైన్, చందు ఎంఆర్ఓ కాదా? ఇజంట్ చందు ఎంఆర్ఓ? ఓకే, మనము ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేద్దాం. అతడు ఒక డాక్టర్. హీ ఈజ్ ఏ డాక్టర్. అతడు ఒక డాక్టర్. హీ ఈజ్ ఏ డాక్టర్. అతడు గుండె డాక్టర్. హీ ఈజ్ ఏ కార్డియాలజిస్ట్. అతడు గుండె డాక్టర్ అంటే గుండె వైద్యుడు. హీ ఈజ్ ఏ కార్డియాలజిస్ట్. ఓకే, సో దీనికి క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? అతడు గుండె డాక్టరా? ఈజ్ హీ ఏ కార్డియాలజిస్ట్? వన్స్ అగైన్, అతడు గుండె డాక్టరా? ఈజ్ హీ ఏ కార్డియాలజిస్ట్? నెక్స్ట్, అతడు గుండె డాక్టర్ కాదా? ఇజంట్ హీ ఏ కార్డియాలజిస్ట్? అతడు గుండె డాక్టర్ కాదా? ఇజంట్ హీ ఏ కార్డియాలజిస్ట్? ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ ఏం చూడండి. అతడు చర్మ డాక్టర్ అంటే స్కిన్ స్పెషలిస్ట్. హీ ఈజ్ ఏ డెర్మటాలజిస్ట్. అతడు చర్మ డాక్టర్. హీ ఈజ్ ఏ డెర్మటాలజిస్ట్. దీన్ని క్వశ్చన్ ఎలా అడగాలి? ఈజ్ హీ ఏ డెర్మటాలజిస్ట్? అతడు చర్మ డాక్టరా? ఈజ్ హీ ఏ డెర్మటాలజిస్ట్? అతడు చర్మ డాక్టరా? ఓకే, ఇట్లా చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్లో ఏముంది? అతడు న్యూరాలజిస్ట్. హీ ఈజ్ ఏ న్యూరాలజిస్ట్. అతడు న్యూరాలజిస్ట్ అంటే నరాల స్పెషలిస్ట్.
హీ ఈజ్ ఏ న్యూరాలజిస్ట్. దీన్ని క్వశ్చన్ ఎలా చెప్పచ్చు? ఈజ్ హీ ఏ న్యూరాలజిస్ట్? అతడు న్యూరాలజిస్టా? ఈజ్ హీ ఏ న్యూరాలజిస్ట్? అతడు న్యూరాలజిస్టా? సో ఈ విధంగా క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ సందర్భాన్ని తీసుకొని యామ్ ఈజ్ ఆర్లను ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ప్రస్తుతం నువ్వు ఫిజికల్గా ఎలా ఉన్నావో తెలియజేయడానికి యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్లను మనము యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడవుగా ఉన్నాను, ఓకే, నేను అందంగా ఉన్నాను. సో ఇలాంటి సందర్భాలను మనము చూస్తూ ఉంటాం కదా. సో మరి ఇలాంటి సందర్భాలను మనము యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ను యూజ్ చేస్తూ మాట్లాడతాం. ఓకే, సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఐ అనే సబ్జెక్టు తీసుకుంటున్నాను, అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాను. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేద్దాం. ఐ యామ్ టాల్ అంటే నేను పొడవుగా ఉన్నాను. ఐ యామ్ షార్ట్ నేను పొట్టిగా ఉన్నాను. ఐ యామ్ ఓల్డ్ అంటే నేను ముసలివాడిని. ఐ యామ్ యంగ్ నేను యువకుడిని. ఓకే, చూడండి ఇక్కడ ఈ ప్రతి ఎగ్జాంపుల్లో ఎలా ఉంది అంటే మనము ఫిజికల్గా ఎలా కనిపిస్తున్నామో తెలియజేస్తున్నట్టే కదా. సో ఇట్లా మన ఫిజికల్గా ఎలా ఉన్నామో తెలియజేయడానికి మనము ఈ యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ను యూజ్ చేసి మాట్లాడతాం. ఓకే, ఇక్కడ నేను సబ్జెక్టు ఐ తీసుకున్నాను కాబట్టి ఐ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా, అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ నేను యు అనే సబ్జెక్టు తీసుకుంటున్నాను. సో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో యు ఆర్ ఫ్యాట్ అంటే నువ్వు లావుగా ఉన్నావు. యు ఆర్ లీన్ అంటే నువ్వు బక్కగా ఉన్నావు. యు ఆర్ బ్లాక్ అంటే నువ్వు నల్లగా ఉన్నావు. యు ఆర్ వైట్ అంటే నువ్వు తెల్లగా ఉన్నావు. అంటే ఇక్కడ చూడండి, ప్రతి సెంటెన్స్లో ఏం చెప్తున్నాము? ఫిజికల్గా ఎలా ఉన్నామో తెలియజేస్తున్నట్టే కదా. సో కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ యు అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి దానికి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తున్నాము. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్, ఓకే, ఇక్కడ హీ అనే సబ్జెక్టు తీసుకుంటున్నాను. సో మనకు హీ అనే సబ్జెక్టు వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏది రావాలి? ఈజ్. ఓకే, ఈజ్ అనే హెల్పింగ్ వర్బు మనకు హీ అనే సబ్జెక్టు వచ్చినప్పుడు తీసుకుంటాం. రైట్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం, చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ హ్యాండ్సమ్ అంటే అతడు అందమైన వాడు లేదా అందంగా ఉన్నాడు. హీ ఈజ్ అగ్లీ అంటే అతడు అగ్లీగా ఉన్నాడు. హీ ఈజ్ ల్యాంబ్ అంటే కుంటివాడు. ఓకే, అతను కుంటివాడు. అంటే ఇక్కడ చూడండి, ప్రతి సెంటెన్స్లో మనకు హెల్పింగ్ వర్బు ఈజ్ ఉంది, ఎందుకంటే సబ్జెక్టు హీ ఉంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రతి సెంటెన్స్లో అతని యొక్క ఫిజికల్గా ఎలా ఉన్నాడు అనేది తెలియజేస్తుంది కదా. అంటే అతను అందంగా ఉన్నాడు అని లేదా అతను కుంటివాడు అని ఇలా ఫిజికల్గా అతను ఎలా ఉన్నాడో మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయడం జరిగింది. ఓకే, అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్, ఓకే, ఇక్కడ షీ అనే సబ్జెక్టు తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ షీ అనే సబ్జెక్టు తీసుకున్నాం కాబట్టి దానికి హెల్పింగ్ వర్బ్ ఏది రావాలి? ఈజ్. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ డెఫ్ అంటే ఆమె చెవిటిది అంటాం చూడండి. చెవులు రాలని వాళ్ళు డెఫ్ అంటాం కదా. షీ ఈజ్ డెఫ్ ఆమె చెవిటిది. షీ ఈజ్ డంబ్ ఆమె మూగది అంటే మాటలు రావు అన్నట్టు. షీ ఈజ్ డంబ్ ఆమె మూగది. షీ ఈజ్ బ్యూటిఫుల్ ఆమె అందంగా ఉంది. ఓకే, సో ఇక్కడ ప్రతి సెంటెన్స్ కూడా ఆమె ఫిజికల్గా ఎలా ఉందో తెలియజేస్తున్నట్టే కదా. అంటే ఆమె చెవిటిది, ఆమె మూగది, ఆమె అందంగా ఉంది. సో కాబట్టి ఇక్కడ మనము
ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేసాము. ఓకే, అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ సందర్భాన్ని తీసుకొని యామ్, ఈజ్, ఆర్లను ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, ప్రస్తుతం మనం మెంటల్గా ఎలా ఉన్నామో తెలియజేయడానికి ఈ హెల్పింగ్ వర్బ్స్ అయినటువంటి యామ్, ఈజ్, ఆర్లను మనము వాడతాం. అంటే మనం ఇప్పుడు యాక్టివ్గా ఉన్నామా, లేజీగా ఉన్నామా, లేదా బిజీగా ఉన్నామా, లేదా హ్యాపీగా ఉన్నామా, సో ఇలాంటి సందర్భాలను మనము చూస్తూ ఉంటాం కదా. మరి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇక్కడ యామ్, ఈజ్, ఆర్లను ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ నేను సబ్జెక్టు ఐ తీసుకుంటున్నాను. మనకు ఐ అనే సబ్జెక్టు వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది? ఐ యామ్ యాక్టివ్ అంటే నేను యాక్టివ్గా ఉన్నాను. ఐ యామ్ లేజీ నేను లేజీగా ఉన్నాను. ఐ యామ్ డల్ నేను చాలా డల్గా ఉన్నాను అంటాం కదా. ఐ యామ్ క్లెవర్ నేను క్లెవర్గా ఉన్నాను. అంటే ఇక్కడ మనము మెంటల్గా ఎలా ఉన్నాము. ఓకే, అంటే ఇక్కడ చూడండి, యాక్టివ్గా ఉన్నాను అంటే మెంటల్గా యాక్టివ్ ఉన్నట్టే కదా. సో ఇక్కడ మెంటల్గా మనం ఏ పొజిషన్లో ఉన్నామో తెలియని సందర్భాల్లో మనము యామ్, ఈజ్, ఆర్లను ఉపయోగించవచ్చు. ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడ ఐ తీసుకున్నాం కాబట్టి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ దే అనే సబ్జెక్టు తీసుకుంటున్నాను. ఇక్కడ దే అనే సబ్జెక్టు వచ్చినప్పుడు మనకు హెల్పింగ్ వర్బ్ ఏది రావాలి? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో మనకు కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, చూద్దాం. ఫస్ట్, దే ఆర్ బిజీ వాళ్ళు బిజీగా ఉన్నారు. దే ఆర్ ఫ్రీ వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. దే ఆర్ బ్రేవ్ వాళ్ళు ధైర్యవంతులు లేదా ధైర్యంగా ఉన్నారు. దే ఆర్ టిమిడ్ వాళ్ళు పిరికి వాళ్ళు. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి, ప్రతి సెంటెన్స్ మనకు దేని తెలియజేస్తుంది? వాళ్ళు మెంటల్గా ఎలా ఉన్నారు అనే సిచ్యువేషన్ మనకు తెలియజేస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తున్నాము. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్, ఇక్కడ హీ అనే సబ్జెక్టు తీసుకుంటున్నాను. మనకు హీ అనే సబ్జెక్టు వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏది రావాలి? ఈజ్. ఓకే, మనకు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్తో ఇక్కడ 4 సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, చూడండి. ఫస్ట్ సెంటెన్స్లో హీ ఈజ్ బ్రిలియంట్ అంటే అతడు చాలా తెలివైనవాడు. హీ ఈజ్ ఇగ్నోరెంట్ అతడు అహంకారి. హీ ఈజ్ మ్యాడ్ అతను పిచ్చివాడు. హీ ఈజ్ కామ్ అతడు ప్రశాంతంగా ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ ప్రతి సెంటెన్స్ కూడా అతని యొక్క ఫిజికల్గా అతను ఫిజికల్గా ఎలా ఉన్నాడు అనేదాన్ని తెలియజేస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనము ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయడం జరిగింది. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్, ప్రస్తుతం మనం ఏ ప్లేస్లో ఉన్నామో చెప్పడానికి యామ్, ఈజ్, ఆర్లను వాడతాం. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఐ అనే సబ్జెక్టు తీసుకుంటున్నాను. మనకు ఐ అనే సబ్జెక్టు వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏది రావాలి? యామ్. ఓకే, సో ఇక్కడ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుని కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ చూడండి, ఎగ్జాంపుల్లో ఐ యామ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అంటే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. నెక్స్ట్, ఐ యామ్ ఇన్ ద ఆడిటోరియం నేను ఆడిటోరియంలో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ద ఆఫీస్ నేను ఆఫీస్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ద బెడ్రూమ్ నేను బెడ్రూమ్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ద బాత్రూమ్ నేను బాత్రూంలో ఉన్నాను. ఓకే, సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది? నేను ఏ ప్లేస్లో ఉన్నానో అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్నట్టు నాకు తెలియజేస్తున్నట్టే కదా. అంటే ఇక్కడ నేను ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్నాను అని తెలియజేయడానికి ఇక్కడ నేను యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తున్నాను. ఓకే, అర్థమవుతుందా? సో నెక్స్ట్, ఓకే, ఇక్కడ నేను వి అనే సబ్జెక్టు తీసుకుంటున్నాను. మనము
వి అనే సబ్జెక్టుకు ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఫస్ట్ చూడండి, వీఆర్ ఇన్ ద బ్యాంక్ అంటే మేము బ్యాంకులో ఉన్నాము. అంటే ఇక్కడ మేము ఎక్కడ ఉన్నాము? బ్యాంకులో, ఒక ప్లేస్లో ఉన్నట్టు తెలియస్తున్నట్టే కదా. వీఆర్ ఇన్ ద బ్యాంక్. నెక్స్ట్ వీఆర్ ఇన్ ద బేకరీ, మేము బేకరీలో ఉన్నాము. అంటే బేకరీ అనే ప్లేస్ కదా, ఆ ప్లేస్లో ఉన్నామని తెలియజేస్తుంది. సో వీఆర్ ఇన్ ద కాలేజ్, మేము కాలేజీలో ఉన్నాము. వీఆర్ ఇన్ ద క్లాస్, మేము క్లాసులో ఉన్నాము. వీఆర్ ఇన్ ద క్లినిక్, మేము క్లినిక్లో ఉన్నాము. ఓకే, సో ఈ విధంగా మేము ఒక ప్లేస్లో ఉన్నాము అని తెలియడానికి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇక్కడ హీ అనే సబ్జెక్టు తీసుకుంటున్నాను. మనకు హీ అనే సబ్జెక్టు వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏది రావాలి? ఈజ్. ఓకే, సో ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్తో మనకు ఇక్కడ కొన్ని సెంటెన్స్ తీసుకోవడం జరిగింది. సో చూద్దాం. ఫస్ట్, హీ ఈజ్ ఇన్ ద కోర్ట్, అతడు కోర్టులో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ద ఫారెస్ట్, అతడు ఫారెస్టులో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ద గార్డెన్, అతను గార్డెన్లో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ద హాస్పిటల్, అతను హాస్పిటల్లో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ద హాస్టల్, అతను హాస్టల్లో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ద స్కూల్, అతడు స్కూల్లో ఉన్నాడు. ఓకే, ఇక్కడ ప్రతి సెంటెన్స్ను అబ్జర్వ్ చేస్తే అతడు ఏ ప్లేస్లో ఉన్నాడో మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. మనకు షీ అనే సబ్జెక్టు వస్తే దానికి హెల్పింగ్ వర్బ్ ఏది తీసుకోవాలి? ఈజ్. ఓకే, సో ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్స్తోని కొన్ని సెంటెన్స్ తీసుకోవడం జరిగింది. వాటిని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్, షీ ఈజ్ ఇన్ ద హోమ్ అంటే ఆమె ఇంట్లో ఉంది. షీ ఈజ్ ఇన్ ద కిచెన్, ఆమె కిచెన్లో ఉంది. షీ ఈజ్ ఇన్ ద మార్కెట్, ఆమె మార్కెట్లో ఉంది. షీ ఈజ్ ఇన్ ద పార్క్, ఆమె పార్కులో ఉంది. షీ ఈజ్ ఇన్ ద టెంపుల్, ఆమె గుడిలో ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ప్రతి సెంటెన్స్ను అబ్జర్వ్ చేస్తే ఆమె ఏ ప్లేస్లో ఉందో మనకు తెలియజేస్తున్నట్టే కదా. అంటే ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఎలా యూజ్ చేస్తున్నాము? ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్నప్పుడు యూజ్ చేస్తున్నాం. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్, ప్రస్తుతం మనం ఎవరితో ఉన్నామో చెప్పడానికి హ్యామ్, ఈజ్, ఆర్ లను వాడతాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఫ్రెండ్స్తో ఉన్నాను, నేను మా కొలీగ్స్తో ఉన్నాను. సో ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం కదా. సో మరి అలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనము యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తూ మాట్లాడతాం. ఓకే, ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనకు హెల్పింగ్ వర్బ్ యామ్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ యామ్తో నేను కొన్ని సెంటెన్స్ ఇచ్చాను చూడండి. ఐ యామ్ విత్ మై ఫాదర్ అంటే నేను మా ఫాదర్తో ఉన్నాను. ఐ యామ్ విత్ మై బ్రదర్ అంటే నేను మా బ్రదర్తో ఉన్నాను. ఐ యామ్ విత్ మై పేరెంట్స్ అంటే నేను మా పేరెంట్స్తో ఉన్నాను. ఐ యామ్ విత్ మై చిల్డ్రన్ అంటే నేను మా పిల్లలతో ఉన్నాను. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ప్రతి సెంటెన్స్లో నేను ఎవరితో, ఒక పర్టికులర్ పర్సన్తో ఉన్నట్టు తెలియజేస్తున్నట్టే కదా. అంటే ఇక్కడ నేను ప్రస్తుతం ఏ పర్సన్తో ఉన్నానో తెలియజేయడానికి మన ఇక్కడ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తూ మాట్లాడతాం. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్, ఇక్కడ నేను హీ అనే సబ్జెక్టు తీసుకుంటున్నాను. మనకు ఈ అనే సబ్జెక్టు వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, రైట్? సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. హీ ఈజ్ విత్ హిజ్ ఫ్రెండ్స్ అంటే అతను తన ఫ్రెండ్స్తో ఉన్నాడు. హీ ఈజ్ విత్ హిజ్ కొలీగ్స్ అంటే అతను తన కొలీగ్స్తో ఉన్నాడు. హీ ఈజ్ విత్ హిజ్ క్లాస్మేట్స్ అంటే అతను తన క్లాస్మేట్స్తో ఉన్నాడు. హీ ఈజ్ విత్ హిజ్ రిలేటివ్స్ అంటే అతను తన బంధువులతో ఉన్నాడు.
అంటే ఇక్కడ ప్రతి సెంటెన్స్ను అబ్జర్వ్ చేస్తే మనకు దేని తెలియజేస్తున్నాయి, ఈ అనే పర్సన్ ఒక పర్టికులర్ పర్సన్తో ఉన్నట్టు చెబుతున్నాయి కదా. అంటే ఇక్కడ ఒక పర్టికులర్ పర్సన్తో ఉన్నట్టు తెలియజేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తున్నాము. ఓకే, అర్థమవుతుందా? ప్రస్తుతం మనం చేస్తున్న పనులను చెప్పడానికి యామ్, ఈజ్, ఆర్లను ఉపయోగిస్తాం. ఓకే, అవి ఎలానో చూద్దాం. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది, వాటిని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్, ఐ యామ్ ఈటింగ్ చపాతీ అంటే ఇప్పుడు నేను చపాతీ తింటున్నాను. ఐ యామ్ డ్రింకింగ్ టీ అంటే ఇప్పుడు నేను టీ తాగుతున్నాను. నెక్స్ట్, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అంటే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నాను. నెక్స్ట్, వీఆర్ కమింగ్ టు హోమ్ అంటే మేము ఇంటికి వస్తున్నాము. నెక్స్ట్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. షీ ఈజ్ రైటింగ్ హోంవర్క్ ఆమె హోంవర్క్ రాస్తుంది. ఓకే ఓకే ఇక్కడ మనం ప్రతి సెంటెన్స్ను అబ్జర్వ్ చేస్తే మనం ప్రస్తుతం చేస్తున్న పనులను తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనము యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ను యూజ్ చేయడం జరిగింది. ఓకే, అర్థమవుతుందా? మనం చేయబోతున్న పనులను చెప్పడానికి యామ్, ఈజ్, ఆర్లను వాడతాం. ఓకే, అవి ఎలానో ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం. ఓకే ఓకే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది, వాటిని అబ్జర్వ్ చేద్దాం. ఐ యామ్ గోయింగ్ టు మీట్ ద డాక్టర్ అంటే నేను డాక్టర్ని కలవబోతున్నాను. నెక్స్ట్, వీఆర్ గోయింగ్ టు బై ఎ డ్రెస్ అంటే మేము డ్రెస్ కొనబోతున్నాము. నెక్స్ట్, దే ఆర్ గోయింగ్ టు ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడబోతున్నారు. ఓకే, నెక్స్ట్, హీ ఈజ్ గోయింగ్ టు అటెండ్ ద మీటింగ్ అతడు మీటింగ్కి అటెండ్ అవ్వబోతున్నాడు. నెక్స్ట్, షీ ఈజ్ గోయింగ్ టు పే కరెంట్ బిల్ ఆమె కరెంట్ బిల్లు కట్టబోతుంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి మనకు కూడా ప్రతి సెంటెన్స్ కూడా మనము చేయబోయే పనులను తెలియజేస్తున్నాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయడం జరిగింది. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్, కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ చెప్పేటప్పుడు యామ్, ఈజ్, ఆర్లను వాడతాం. ఓకే, సో వాటిని ఎలా యూజ్ చేస్తామో ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను పరిశీలిద్దాం. ఫస్ట్, మిల్క్ ఈజ్ వైట్ అంటే పాలు తెల్లగా ఉన్నాయి లేదా పాలు తెల్లగా ఉంటాయి. చూడండి, మనకు తెలుగులో రెండు రకాలు వస్తున్నాయి కదా, పాలు తెల్లగా ఉన్నాయి, నెక్స్ట్ పాలు తెల్లగా ఉంటాయి. ఓకే, మనకు తెలుగులో రెండు ఉంటాయి సెంటెన్స్, కానీ మనకు దానికి ఇంగ్లీష్లో ఒకటే సెంటెన్స్ వాడతాం. మిల్క్ ఈజ్ వైట్. ఓకే, ఇక్కడ మిల్క్ ఈజ్ వైట్ అంటే పాలు తెల్లగా ఉన్నాయి లేదా పాలు తెల్లగా ఉంటాయి. మనకు ఆ సిచ్యువేషన్ బట్టి యూజ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. రైట్. సెకండ్ ఎగ్జాంపుల్, బ్లడ్ ఈజ్ రెడ్ అంటే రక్తం ఎర్రగా ఉంది లేదా రక్తం ఎర్రగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ రెండు రకాల మీనింగ్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు సిచ్యువేషన్ బట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, స్కై ఈజ్ బ్లూ అంటే ఆకాశం నీలి రంగులో ఉంది లేదా ఆకాశం నీలి రంగులో ఉంటుంది. ఓకే, ఇది కూడా సేమ్, మనకు సిచ్యువేషన్ బట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, షుగర్ ఈజ్ స్వీట్ అంటే చక్కెర తీయగా ఉంది లేదా చక్కెర తీయగా ఉంటుంది. ఓకేనా? రెండు రకాల తెలుగు మీనింగ్స్ వస్తున్నాయి, కానీ మనకు ఇంగ్లీష్లో ఒకటి రకం చెప్తాం. అదేంది? షుగర్ ఈజ్ స్వీట్. ఓకేనా? షుగర్ ఈజ్ స్వీట్ అంటే చక్కెర స్వీట్గా ఉంది లేదా చక్కెర స్వీట్గా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు ప్రజెంట్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్
అనే హెల్పింగ్స్ వర్బ్స్ను ఉపయోగించి వివిధ సందర్భాల్లో మనము ఈ విధంగా మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పుడు పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అయినటువంటి వజ్, వర్ లను ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ వజ్, వర్ లను మనం కేవలం పాస్ట్ టెన్స్లో మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, నేమ్స్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. మరి ఏ సబ్జెక్టుకు ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ ఐ, హీ, షీ, ఇట్, నేమ్స్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనము వజ్ అనే హెల్పింగ్ వర్బ్నే యూజ్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? ఐ, హీ, షీ, ఇట్, నేమ్స్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, అదేవిధంగా వి, యు, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయాలి. ఓకే, వి, యు, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి? వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం గతంలో పాస్ట్ టెన్స్లో ఎస్టర్డే నిన్న, డే బిఫోర్ ఎస్టర్డే మొన్న, లాస్ట్ నైట్ నిన్న రాత్రి, లాస్ట్ వీక్ పోయిన వారం, లాస్ట్ మంత్ పోయిన నెల, లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం, లాస్ట్ సండే పోయిన ఆదివారం, లాస్ట్ మండే పోయిన సోమవారం, లాస్ట్ ట్యూస్డే పోయిన మంగళవారం, లాస్ట్ వెనస్డే పోయిన బుధవారం, లాస్ట్ థర్స్డే పోయిన గురువారం, లాస్ట్ ఫ్రైడే పోయిన శుక్రవారం, లాస్ట్ సాటర్డే పోయిన శనివారం. అలాగే 2 minutes ago 2 నిమిషాల క్రితం, 2 hours ago 2 గంటల క్రితం, 2 days ago 2 రోజుల క్రితం, 2 weeks ago 2 వారాల క్రితం, 2 months ago 2 నెలల క్రితం, 2 years ago 2 సంవత్సరాల క్రితం. ఓకే, ఇలాంటి వాటిని మనము ఈ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, వీటిని మరియు వజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్లను ఎలా ఉపయోగిస్తూ మాట్లాడాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సందర్భం 1, గతంలో ఒక పనిని చేస్తున్నాను అని చెప్పడానికి వజ్, వర్లను ఉపయోగిస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ నేను 2 రకాల ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఓకే, సో ఫస్ట్ పాజిటివ్ చూద్దాం. నేను నిన్న టీవీ చూస్తున్నాను. ఓకే, దాని ఇంగ్లీష్ ఎలా చెప్పాలి? ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఓకే, ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అంటే ఇక్కడ నిన్న నువ్వేం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావు. కాబట్టి ఇక్కడ మనకు వజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏమొచ్చింది మరి? ఐ అనే సబ్జెక్టు వచ్చింది. సో ఐ అనే సబ్జెక్టు వచ్చినప్పుడు మనకు వజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. ఓకే, సో కాబట్టి ఏం చెప్పచ్చు ఇక్కడ? నేను నిన్న టీవీ చూస్తున్నాను. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఓకే, సో దీనికి నెగిటివ్ కూడా చెప్పచ్చు. ఓకే, చూడండి, నేను నిన్న టీవీ చూడడం లేదు. ఐ వాజంట్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఓకే, ఐ వాజంట్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఓకే, సో దీనికి క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. ఓకే, ఇక్కడ నేను 2 రకాల క్వశ్చన్స్ తీసుకున్నాను. ఓకే, చూద్దాం.
నువ్వు నిన్న టీవీ చూస్తున్నావా? వర్ యూ వాచింగ్ టీవీ ఎస్టర్డే? ఓకే, ఇక్కడ చూడండి, దీంట్లో నువ్వు అంటున్నాం అంటే యూ కదా, మనకి ఇక్కడ యూ అనే సబ్జెక్టు వచ్చింది కాబట్టి వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను తీసుకున్నాం. ఓకే, సో నిన్న ఒక పని చేస్తున్నావా అని అడిగేటప్పుడు ఏమంటున్నా ఇక్కడ వర్ యూ వాచింగ్ టీవీ ఎస్టర్డే? నిన్న ఒక పని చేస్తున్నావా అంటే ఇక్కడ టీవీ చూస్తున్నావా అంటున్నాం కదా, అంటే ఒక వర్క్ నడుస్తుంది అన్నట్టు, చూస్తున్నావా. సో కాబట్టి ఇక్కడ వర్ యూ వాచింగ్ టీవీ ఎస్టర్డే అని అడుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. నువ్వు నిన్న టీవీ చూడడం లేదా? అంటే నిన్న ఒక పని చేయడం లేదా, గతంలో చేయడం లేదా, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, ఓకే, లాస్ట్ నైట్ కావచ్చు, లాస్ట్ వీక్ కావచ్చు, ఇలా ఒక వర్క్ చేయడం లేదా అనే సందర్భం వస్తే దాన్ని వరంట్ యూ వాచింగ్ టీవీ ఎస్టర్డే అంటే నిన్న నువ్వు ఒక పని చేయడం లేదా, అంటే నిన్న టీవీ చూడడం అనే పని నువ్వు చేయడం లేదా అని ఇక్కడ చెబుతున్నాము. సో దానికి ఇక్కడ యూ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనము వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏముంది, ఒక పని చేస్తున్నావా, సెకండ్లో ఒక పని చేయడం లేదా. ఓకే, సో అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ను అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పోయిన వారం హైదరాబాద్కు వెళ్తున్నారు. ఓకే, సెకండ్ చూద్దాం. వాళ్ళు పోయిన వారం హైదరాబాదుకు పోవడం లేదు. ఓకే, అంటే హైదరాబాదుకు వెళ్తున్నారు, హైదరాబాదుకు పోవడం లేదు. అంటే అక్కడ పని చేస్తున్నారు లేదా పని చేయడం లేదు. పని చేస్తున్నారు గతంలో, అంటే లాస్ట్ వీక్ అనే గతంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు, హైదరాబాద్కు వెళ్ళడం అనే పని చేస్తున్నారు. సెకండ్ దాంట్లో చేయడం లేదు. ఓకే, ఇక్కడ దే అనే సబ్జెక్టు వచ్చింది కాబట్టి వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయడం జరిగింది. ఓకే, అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ సందర్భం 2. ఇక్కడ గతంలో అలవాటుగా నేను ఒక పనిని చేయగలిగేవాడిని, చేయలేకపోయేవాడిని అని చెప్పడానికి వజ్ వర్లను ఉపయోగిస్తాం. ఓకే, సో అది ఎలాగో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ గమనించండి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏముంది, నేను చిన్నప్పుడు ఉదయం 5 గంటలకు లేవగలిగేవాడిని. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ ఏముంది, నేను చిన్నప్పుడు ప్రొద్దున 5 గంటలకు లేవలేకపోయేవాడిని. ఓకే, ఇక్కడ ప్రొద్దున లేవగలిగేవాడిని, సెకండ్లో ఏముంది, ప్రొద్దున లేవలేకపోయేవాడిని. లేవగలిగేవాడిని అంటే ఒక పని చేయగలిగేవాడిని, అంటే ఒక పని చేయగలిగేవాడిని, ఒక పని చేయలేకపోయేవాడిని. ఓకే, సో ఈ సందర్భాల్లో మనము ఈ వజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వర్బ్లను యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఐ అని తీసుకున్నా కాబట్టి మనకు ఐ అనే సబ్జెక్టుకు వజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. ఓకే, ఇక్కడ ఐకి మనకు వజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది, నేను చిన్నప్పుడు అంటే వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్, నేను చిన్న ఉన్నప్పుడు. ఓకే, వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఏం చేశాము, ఉదయం 5 గంటలకు లేవగలిగేవాడిని. సో ఐ వాజ్ ఏబుల్ టు వేకప్ ఎట్ 5 o'clock in the morning. ఓకే, ఇట్లా చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్లో కూడా ఏముంది, నేను చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్, నేను చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ప్రొద్దున 5 గంటలకు లేవలేకపోయేవాడిని, అంటే ఐ వాజంట్ ఏబుల్ టు వేకప్ ఎట్ 5 o'clock in the morning. ఓకే, లేవలేకపోయేవాడిని, ఐ వాజంట్ ఏబుల్ టు వేకప్ ఎట్ 5 o'clock in the morning. ఓకే, ఈ విధంగా అంటే మన చిన్నప్పుడు గతంలో అలవాటు కదా, ఇది అలవాటుగా నేను ప్రొద్దున 5 గంటలకు లేవగలిగేవాడిని, నెక్స్ట్ లేదా లేవలేకపోయేవాడిని. సో ఈ సందర్భాల్లో మనము వజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేసి మాట్లాడవచ్చు. ఓకే, అర్థమవుతుందా? సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ను అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను చిన్నప్పుడు గంటల తరబడి చదవగలిగేవాడిని. ఓకే, అలాగే నేను చిన్నప్పుడు ఎక్కువసేపు చదవలేకపోయేవాడిని, అంటే గతంలో అలవాటుగా పనులు కదా ఇవి, అలవాటుగా ఏం చేసేవాడిని, గంటల తరబడి చదవగలిగేవాడిని లేదా ఎక్కువసేపు చదవలేకపోయేవాడిని. ఓకే,
సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనము వజ్ వర్లను యూజ్ చేసి మాట్లాడతాం. ఓకే, చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది, నేను చిన్నప్పుడు గంటల తరబడి చదవగలిగేవాడిని. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ అంటే నేను చిన్న ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఏం చేసాము, గంటల తరబడి చదవగలిగేవాడిని. ఐ వాజ్ ఏబుల్ టు స్టడీ ఫర్ హవర్స్, ఇక్కడ ఫర్ హవర్స్ అంటే గంటల తరబడి. ఓకే, చదవగలిగేవాడిని. ఐ వాజ్ ఏబుల్ టు స్టడీ ఫర్ హవర్స్. ఓకే, ఇట్లా చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, నేను చిన్నప్పుడు అంటే వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్, నేను చిన్న ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఏం చేసాము, ఎక్కువసేపు చదవలేకపోయేవాడిని. ఐ వాజంట్ ఏబుల్ టు స్టడీ ఫర్ ఏ లాంగ్ టైమ్, ఎక్కువసేపు చదవలేకపోయేవాడిని. ఐ వాజంట్ ఏబుల్ టు స్టడీ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఓకే, ఇక్కడ చిన్నప్పుడు గతంలో అలవాటుగా ఏం చేసావు, గంటల తరబడి చదవగలిగేవాడిని లేదా ఎక్కువసేపు చదవలేకపోయేవాడిని. ఓకే, సో ఈ సందర్భాల్లో మనము వజ్ వర్లను ఇలా వాడచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్ను గమనించండి. సో చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది, నేను చిన్నప్పుడు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళగలిగేవాడిని. ఓకే, సెకండ్లో ఏముంది, నేను చిన్నప్పుడు అంత దూరం నడవలేకపోయేవాడిని. నడుచుకుంటూ వెళ్ళగలిగేవాడిని, నడవలేకపోయేవాడిని. ఓకే, సో ఈ సందర్భాల్లో కూడా మనము వజ్ వర్లను యూజ్ చేసి మాట్లాడాలి. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను చిన్నప్పుడు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళగలిగేవాడిని. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఐ వాజ్ ఏబుల్ టు వాక్ టు స్కూల్. ఓకే, నేను చిన్నప్పుడు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళగలిగేవాడిని. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఐ వాజ్ ఏబుల్ టు వాక్ టు స్కూల్, ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు అంత దూరం నడవలేకపోయేవాడిని. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఐ వాజంట్ ఏబుల్ టు వాక్ దట్ ఫార్. ఓకే, నేను చిన్నప్పుడు అంత దూరం నడవలేకపోయేవాడిని. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఐ వాజంట్ ఏబుల్ టు వాక్ దట్ ఫార్. ఓకే, ఈ విధంగా చెప్పవచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ సందర్భం తీసుకుందాం. ఓకే, సందర్భం 3. ఇక్కడ గతములో నేను ఒక ప్లేస్లో ఉన్నాను లేదా ఒక ప్లేస్లో లేను అని చెప్పడానికి వజ్ వర్లను ఉపయోగిస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఓకే, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మేము నిన్న సిద్దిపేటలో ఉన్నాము. సెకండ్, మేము నిన్న సిద్దిపేటలో లేము. ఓకే, ఇక్కడ ఒక ప్లేస్లో నిన్న ఉన్నాము, ఒక ప్లేస్లో నిన్న లేము అంటున్నాం. అంటే ఇక్కడ ప్లేస్ ఎక్కడ, సిద్దిపేటలో నిన్న ఉన్నాము, సిద్దిపేటలో నిన్న లేము. ఓకే, ఉన్నాము లేము అనే సందర్భం వచ్చినప్పుడు మనము వజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ను యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ వి అంటే మేము కదా, వి అనే సబ్జెక్టు తీసుకున్నాం కాబట్టి వర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటున్నాం. ఓకే, చూడండి ఫస్ట్ మేము నిన్న సిద్దిపేటలో ఉన్నాము. వి వర్ ఇన్ సిద్దిపేట్ ఎస్టర్డే అని చెప్పొచ్చు. నెక్స్ట్ మేము నిన్న సిద్దిపేటలో లేము అంటే ఏం చెప్పాలి, వి వర్ నాట్ ఇన్ సిద్దిపేట్ ఎస్టర్డే. ఓకే, ఇలా చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ను అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది, వాళ్ళు పోయిన ఆదివారం హైదరాబాదులో ఉన్నారు. సెకండ్లో ఏముంది, వాళ్ళు పోయిన ఆదివారం హైదరాబాదులో లేరు. అంటే ఇక్కడ హైదరాబాద్ అనే ప్లేస్లో ఉన్నారు, నెక్స్ట్ హైదరాబాద్ అనే ప్లేస్లో లేరు. ఒక ప్లేస్లో ఉన్నారు గతంలో, ఒక ప్లేస్లో లేరు. ఇక్కడ గతం అంటే ఎంత, లాస్ట్ సండే అంటే పోయిన ఆదివారం వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు లేదా హైదరాబాదులో లేరు. కాబట్టి ఈ సందర్భాల్లో మనము వజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసి మాట్లాడాలి. ఓకే, సో ఇక్కడ దే అనే సబ్జెక్టు తీసుకున్నాం కాబట్టి వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఓకే, సో చూడండి, వాళ్ళు పోయిన ఆదివారం హైదరాబాదులో ఉన్నారు. ఏం చెప్పాలి,
దే వర్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ సండే. ఓకే, నెక్స్ట్ వాళ్ళు పోయిన ఆదివారం హైదరాబాదులో లేరు. దే వరెంట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ సండే. ఓకే, ఇలా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు లాస్ట్ వీక్, లాస్ట్ నైట్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఓకే, సో 2 days ఎగో, 2 weeks ఎగో, 2 months ఎగో, 2 years ఎగో, ఇట్లా మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాం కదా. సో వాటిని యూజ్ చేస్తూ మనం ఇంకా చాలా రకాల సెంటెన్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో వాటిని యూజ్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, అర్థమవుతుందా? సో నెక్స్ట్ సందర్భం తీసుకుందాం. సందర్భం 4. గతంలో అలవాటుగా నేను ఒక ప్లేసులో ఉండగలిగేవాడిని లేదా ఉండలేకపోయేవాడిని అని చెప్పడానికి మనము వజ్ లేదా వర్లను ఉపయోగిస్తాం. ఓకే, సో ఎలా ఉపయోగిస్తామో ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం. ఓకే, ఇక్కడ 2 examples ఇచ్చాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది? నేను చిన్నప్పుడు మా తాతయ్య ఇంట్లో ఉండగలిగేవాడిని. ఓకే, సెకండ్లో ఏముంది? నేను చిన్నప్పుడు మా తాతయ్య ఇంట్లో ఉండలేకపోయేవాడిని. ఓకే, ఉండగలిగేవాడిని, ఉండలేకపోయేవాడిని అంటే ఒక ప్లేస్లో, అంటే మీ తాతయ్య ఇంట్లో అంటున్నాం కదా, మా తాతయ్య ఇంట్లో ఉండగలిగేవాడిని, నెక్స్ట్ మా తాతయ్య ఇంట్లో ఉండలేకపోయేవాడిని. ఓకే, సో ఈ సందర్భాల్లో మనము వజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తూ మాట్లాడతాం. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు ఏముంది? మరి సబ్జెక్ట్ ఏముంది? ఐ తీసుకున్నాం కదా, మరి ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి వజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవడం జరిగింది. రైట్, సో మరి నేను చిన్నప్పుడు మా తాతయ్య ఇంట్లో ఉండగలిగేవాడిని, దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్, అంటే నేను చిన్న ఉన్నప్పుడు. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఏం చేసేవాడిని? మా తాతయ్య ఇంట్లో ఉండగలిగేవాడిని. ఐ వాజ్ ఏబుల్ టు బీ ఎట్ మై గ్రాండ్ ఫాదర్స్ హౌస్, మా తాతయ్య ఇంట్లో ఉండగలిగేవాడిని. ఐ వాజ్ ఏబుల్ టు బీ ఎట్ మై గ్రాండ్ ఫాదర్స్ హౌస్, ఇట్లా చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్లో నెగిటివ్. నేను చిన్నప్పుడు మా తాతయ్య ఇంట్లో ఉండలేకపోయేవాడిని. ఓకే, సో వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్, నేను చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసావు? మా తాతయ్య ఇంట్లో ఉండలేకపోయేవాడిని. సో ఐ వాజంట్ ఏబుల్ టు బీ ఎట్ మై గ్రాండ్ ఫాదర్స్ హౌస్, మా తాతయ్య ఇంట్లో ఉండలేకపోయేవాడిని. ఐ వాజంట్ ఏబుల్ టు బీ ఎట్ మై గ్రాండ్ ఫాదర్స్ హౌస్. ఓకే, ఇలా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ 2 examples అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో అతను చిన్నప్పుడు స్కూల్ హాస్టల్లో ఉండగలిగేవాడు. ఓకే, సెకండ్లో చూద్దాం. అతడు చిన్నప్పుడు స్కూల్ హాస్టల్లో ఉండలేకపోయేవాడు. ఓకే, అంటే అతడు స్కూల్ హాస్టల్లో ఉండగలిగేవాడు, స్కూల్ హాస్టల్లో ఉండలేకపోయేవాడు. అంటే హాస్టల్ అనే ప్లేస్లో ఉండగలిగేవాడు, అదేవిధంగా హాస్టల్ అనే ప్లేస్లో ఉండలేకపోయేవాడు. ఓకే, సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏమున్నది? హీ. సో హీ అనే సబ్జెక్టు వచ్చింది కాబట్టి దానికి హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకున్నాము? వజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అతను చిన్నప్పుడు స్కూల్ హాస్టల్లో ఉండగలిగేవాడు. వెన్ హీ వాజ్ ఏ చైల్డ్, అతను చిన్నగా ఉన్నప్పుడు. వెన్ హీ వాజ్ ఏ చైల్డ్ ఏం చేశాడు? స్కూల్ హాస్టల్లో ఉండగలిగేవాడు. హీ వాజ్ ఏబుల్ టు బీ ఇన్ ద స్కూల్ హాస్టల్, స్కూల్ హాస్టల్లో ఉండగలిగేవాడు. హీ వాజ్ ఏబుల్ టు బీ ఇన్ ద స్కూల్ హాస్టల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్లో అతను చిన్నప్పుడు. వెన్ హీ వాజ్ ఏ చైల్డ్, అతను చిన్నప్పుడు. వెన్ హీ వాజ్ ఏ చైల్డ్ ఏం చేశాడు? స్కూల్ హాస్టల్లో ఉండలేకపోయేవాడు. హీ వాజంట్ ఏబుల్ టు బీ ఇన్ ద స్కూల్ హాస్టల్, స్కూల్ హాస్టల్లో ఉండలేకపోయేవాడు. హీ వాజంట్ ఏబుల్ టు బీ ఇన్ ద స్కూల్ హాస్టల్. ఓకే, ఇలా చెప్పవచ్చు. అదవుతుందా? నెక్స్ట్, ఇంకా నేను అద్దె ఇంట్లో ఉండగలిగేవాడిని లేదా నేను అద్దె ఇంట్లో ఉండలేకపోయేవాడిని. నెక్స్ట్, నేను మా విలేజ్లో ఉండగలిగేవాడిని
లేదా నేను మా విలేజ్లో ఉండలేకపోయేవాడిని. ఓకే, నేను సిటీలో ఉండగలిగేవాడిని లేదా నేను సిటీలో ఉండలేకపోయేవాడిని. నెక్స్ట్, నేను కొత్త వాళ్ళతో ఉండగలిగేవాడిని, నేను కొత్త వాళ్ళతో ఉండలేకపోయేవాడిని. సో ఇలాంటి వాటిని మనము ఎగ్జాంపుల్గా తీసుకొని చూడొచ్చు. ఓకే, అర్థమవుతుందా? సో నెక్స్ట్ సందర్భం తీసుకుందాం. ఓకే, సందర్భం 5. ఓకే, ఇక్కడ చూడండి, గతంలో నేను ఒక వృత్తి లేదా ఒక పదవిలో ఉన్నాను అని చెప్పేటప్పుడు మనము వజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ను ఉపయోగిస్తాం. ఓకే, సో అవి ఎలా యూజ్ చేస్తామో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 2 సంవత్సరాల క్రితం నేను అసిస్టెంట్ మేనేజర్ని. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏముంది, 2 సంవత్సరాల క్రితం నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని. అంటే మనం 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏంది అసిస్టెంట్ మేనేజర్ని, కానీ ప్రజెంట్ ఏంటి మేనేజర్ను అని. అంటే ఇంతకుముందు నేను 2 years బ్యాక్ అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేశాను. ఎప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అని. ఓకే, సో అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. ఓకే, ప్రజెంట్ ఏంటి మరి, నేను ప్రజెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. కానీ 2 years బ్యాక్ ఏంటి, నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ను అని. సో ఇలాంటి సందర్భాల్లో మనము ఈ వజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించి మాట్లాడతాం. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్లో మనము ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాము. సో కాబట్టి వజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. రైట్, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2 సంవత్సరాల క్రితం అంటే ఏం చెప్పాలి, 2 years ago. 2 సంవత్సరాల క్రితం 2 years ago. ఏం వర్క్ చేసావు నువ్వు, నీ వృత్తి ఏంటి, నేను అసిస్టెంట్ మేనేజర్ని. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్. నేను అసిస్టెంట్ మేనేజర్ని. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్. ఓకే, అంటే నువ్వు అప్పుడు అసిస్టెంట్ మేనేజర్వి, కానీ ప్రజెంట్ ఏంటి, నువ్వు మేనేజర్వు. సో ప్రజెంట్ ఐ యామ్ మేనేజర్ అని చెప్పచ్చు. ఓకే, సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. 2 సంవత్సరాల క్రితం నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తాను అని. ఓకే, సో 2 years ago, 2 సంవత్సరాల క్రితం 2 years ago నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకే, అర్థమవుతుందా? సో ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ను అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది, అతడు 5 సంవత్సరాల క్రితం ఒక సర్పంచ్. ఓకే, సెకండ్లో ఏముంది, అతడు 3 సంవత్సరాల క్రితం ఒక కానిస్టేబుల్గా వర్క్ చేశాడు. ఓకే, సో అంటే అతడు 5 సంవత్సరాల క్రితం ఒక సర్పంచ్. సో ప్రజెంట్ ఏమేమి ఉండొచ్చు, సో జెడ్పీటీసో, ఎంపీటీసో, ఓకే, లేదా ఎమ్మెల్యేనో అలా ఉండొచ్చు. ఓకే, సో అంటే ఇట్లా అంటే ఇంతకుముందు ఒక 5 years బ్యాక్, 2 years బ్యాక్ అనే ఒక వృత్తి ఆయన ఏ పదవిలో ఉన్నాడో తెలియ సందర్భాల్లో మనం ఇక్కడ ఇలా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్లో చూస్తే మనకు హీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం కదా. సో హీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి దానికి వజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవడం జరిగింది. రైట్, సో అతడు 5 సంవత్సరాల క్రితం అంటే ఏం చెప్పచ్చు, 5 years ago. 5 సంవత్సరాల క్రితం 5 years ago. అతను ఏ పదవిలో ఉన్నాడు, హీ వాజ్ ఏ సర్పంచ్. అతను ఒక సర్పంచ్ అనే పదవిలో ఉన్నాడు కాబట్టి హీ వాజ్ ఏ సర్పంచ్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అతను 3 సంవత్సరాల క్రితం ఏ పదవిలో ఉన్నాడు, కానిస్టేబుల్ అనే పదవిలో ఉన్నాడు కాబట్టి 3 years ago, 3 సంవత్సరాల క్రితం 3 years ago, హీ వాజ్ ఏ కానిస్టేబుల్. అతడు ఒక కానిస్టేబుల్గా ఉన్నాడు. హీ వాజ్ ఏ కానిస్టేబుల్. ఓకే, అర్థమవుతుందా? సో ఈ విధంగా మనము గతంలో ఒక వృత్తి లేదా ఒక పదవిలో ఉన్నాడు అని చెప్పడానికి మనకు ఈ వజ్, వర్లను ఈ విధంగా యూజ్ చేయవచ్చు. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ను అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏముంది, ఆమె 2 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ టీచర్, కానీ ఇప్పుడు ఆమె గవర్నమెంట్ టీచర్.
ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే ఆమె 2 years బ్యాక్ ఏ పొజిషన్లో ఉంది? ఒక ప్రైవేట్ టీచర్ అనే వృత్తిలో ఉంది, అవునా? సో కానీ ప్రజెంట్ ఎలా ఉంది? ఒక గవర్నమెంట్ టీచర్ అనేటువంటి వృత్తిలో లేదా పదవిలో ఉంది. కాబట్టి చూడండి, మనకు ఇలా 2 రకాల అంటే పాస్ట్ సెంటెన్స్ ఉంది అండ్ ప్రజెంట్ సెంటెన్స్ కూడా ఉంది. ఓకే, మనకు పాస్ట్ సెంటెన్స్లో వజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తాము. ప్రజెంట్లో యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో ఇంగ్లీష్లో ఎలా ఉంది? 2 years ago అంటే 2 సంవత్సరాల క్రితం. ఆమె పొజిషన్ ఏంటి మరి? ఆమె ఏ పదవిలో ఉంది 2 సంవత్సరాల క్రితం? ఒక ప్రైవేట్ టీచర్గా ఉంది కదా. షీ వాజ్ ఏ ప్రైవేట్ టీచర్. ఆమె ప్రైవేట్ టీచర్గా ఉంది 2 years బ్యాక్. అంటే ఏం చెప్పాలి? షీ వాజ్ ఏ ప్రైవేట్ టీచర్. చూడండి, ఇక్కడ షీ వాజ్ అంటున్నాను అంటే ఆమె గతంలో కదా, షీ వాజ్ ఏ ప్రైవేట్ టీచర్. కానీ ఇప్పుడు ఆమె ఏ పొజిషన్లో ఉంది? గవర్నమెంట్ టీచర్ పొజిషన్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ కదా, ఇప్పుడు ప్రెజెంట్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నాం. సో షీకి మనకు షీ వచ్చినప్పుడు, సబ్జెక్టు షీ వచ్చినప్పుడు మనకు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. కాబట్టి షీ ఈజ్ ఏ గవర్నమెంట్ టీచర్. ఓకే, ఇప్పుడు ఆమె ఏ పొజిషన్లో ఉంది? ఒక గవర్నమెంట్ టీచర్ పొజిషన్లో ఉంది కాబట్టి షీ ఈజ్ ఏ గవర్నమెంట్ టీచర్. అర్థమవుతుందా? సో ఈ విధంగా గతంలో ఏ పొజిషన్లో ఉంది, సో ప్రెజెంట్లో ఏ పొజిషన్లో ఉందో తెలియడానికి మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ను యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో నెక్స్ట్, ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ను అబ్జర్వ్ చేయండి. చందు 2 సంవత్సరాల క్రితం ఒక మెడికల్ స్టూడెంట్, కానీ ఇప్పుడు అతడు ఒక డాక్టర్. ఓకే, అంటే ఇక్కడ చూడండి, చందు అనే వ్యక్తి 2 years బ్యాక్ ఏ వృత్తిలో ఉన్నాడు? అంటే ఏ పొజిషన్లో ఉన్నాడు? ఒక స్టూడెంట్ పొజిషన్లో ఉన్నాడు. ఓకే, కానీ ఇప్పుడు ఏ పొజిషన్కి వచ్చాడు? డాక్టర్ అనే పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు పాస్ట్ ఉంది అండ్ ప్రజెంట్ ఉంది. అంటే పాస్ట్లో ఏ పొజిషన్లో ఉన్నాడు అండ్ ప్రజెంట్లో ఏ పొజిషన్లో ఉన్నాడో మనకు ఈ సెంటెన్స్ తెలియజేస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ చందు 2 years అంటే 2 సంవత్సరాల క్రితం ఏం చెప్పాలి? 2 years ago, 2 సంవత్సరాల క్రితం 2 years ago ఎలా ఉన్నాడు? ఏ పొజిషన్లో ఉన్నాడు? చందు వాజ్ ఏ మెడికల్ స్టూడెంట్. చందు ఏ పొజిషన్లో ఉన్నాడు? ఒక మెడికల్ స్టూడెంట్ పొజిషన్. కాబట్టి చందు వాజ్ ఏ మెడికల్ స్టూడెంట్. ఓకే, కానీ ఇప్పుడు అతడు ఒక డాక్టర్ అనే పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి ఏం చెప్పాలి? బట్ నౌ హీ ఈజ్ ఏ డాక్టర్. అతను ఇప్పుడు ఒక డాక్టర్. బట్ నౌ హీ ఈజ్ ఏ డాక్టర్. ఓకే, అర్థమవుతుందా? సో పాస్ట్లో ఉంటే వజ్ అని యూజ్ చేస్తున్నాము. ప్రజెంట్ పొజిషన్కు వజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ను యూజ్ చేస్తున్నాము. అర్థమవుతుందా? సో నెక్స్ట్ సందర్భం తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ సందర్భం 6. దీంట్లో గతంలో నేను ఫిజికల్గా లేదా మెంటల్గా ఎలా ఉన్నానో చెప్పడానికి వజ్, వర్లను ఉపయోగిస్తాం. ఓకే, సో అది ఎలానో తెలుసుకోవాలంటే మనము కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్, ఓకే, ఈ ఎగ్జాంపుల్ను అబ్జర్వ్ చేయండి. దీంట్లో నేను 6 నెలల క్రితం బక్కగా ఉన్నాను, కానీ ఇప్పుడు లావుగా ఉన్నాను. చూడండి, ఇక్కడ నేను 6 నెలల క్రితం నేను ఫిజికల్గా ఎలా ఉన్నాను? బక్కగా ఉన్నాను. కానీ ప్రజెంట్ ఎలా ఉన్నాను? లావుగా ఉన్నాను. ఫిజికల్గా లావుగా ఉన్నాను. అంటే ఇక్కడ మనము గతంలో మనం ఫిజికల్గా చూడడానికి ఎలా ఉన్నాము అని తెలియజే సందర్భాల్లో మనము కూడా వజ్, వర్లను ఉపయోగించవచ్చు అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ప్రజెంట్లో అయితే ఆమిజాలను యూజ్ చేయాలి, పాస్ట్లో అయితేనేమో వజ్, వర్లను యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నాను? 6 నెలల క్రితం నేను ఎలా ఉన్నాను? బక్కగా ఉన్నాను. అంటే 6 months ago ఐ వాజ్ లీన్. నేను 6 నెలల క్రితం ఎలా ఉన్నాను? బక్కగా ఉన్నాను. ఫిజికల్గా చూడడానికి బక్కగా ఉన్నాను. కాబట్టి 6 months ago ఐ వాజ్ లీన్ అని చెప్పాలి. ఇక్కడ వజ్ వస్తుంది చూడండి. ఐ అంటే సబ్జెక్టు ఐ వచ్చింది, దానికి వజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. ఐ వాజ్ లీన్. గతంలో నువ్వు ఫిజికల్గా ఎలా ఉన్నావు? బక్కగా ఉన్నావు. కాబట్టి ఐ వాజ్ లీన్ అని చెప్పావు. ఓకే, కానీ ఇప్పుడు ఎలా ఉన్నావు? లావుగా ఉన్నావు. బట్ నౌ ఐ యామ్ ఫ్యాట్.
ఇక్కడ ఐ యామ్ వచ్చింది చూడండి, అంటే మనకు ప్రజెంట్ కాబట్టి యామ్ తీసుకుంటున్నాం, రైట్. సో కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను, లావుగా ఉన్నాను, బట్ నౌ ఐ యామ్ ఫ్యాట్. ఓకే, అర్థమవుతుందా? సో ఈ విధంగా అంటే పాస్ట్లో ఫిజికల్గా ఎలా ఉన్నావు, ప్రజెంట్ ఎలా ఉన్నావు, సో చెప్పే సందర్భాల్లో మనకు ఫాస్ట్లో అయితేనేమో పాస్ట్ టెన్స్లలో అయితే యామ్ ఈజ్ ఆ వజ్ వర్లు యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రజెంట్ అయితేనేమో యామ్ ఈజ్ ఆర్లను యూజ్ చేయాలి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ను అబ్జర్వ్ చేయండి. ఏముంది, నేను పోయిన సంవత్సరం పొట్టిగా ఉన్నాను కానీ ఇప్పుడు పొడవుగా ఉన్నాను. చూడండి, ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాను, ఫిజికల్గా పొట్టిగా ఉన్నాను, హైటు తక్కువగా ఉన్నాను అని. ఓకే, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను, హైట్ ఎక్కువగా ఉన్నాను, పొడవు పెరిగాను అని. ఓకే, అంటే ఫిజికల్గా నేను లాస్ట్ ఇయర్ పొట్టిగా ఉన్నాను, ప్రజెంట్ ఫిజికల్గా నేను పొడవుగా ఉన్నాను. కాబట్టి సో ఈ సందర్భాలను మనము వజ్ వర్ అండ్ యామ్ ఈజ్ ఆర్లను యూజ్ చేస్తూ చెప్పాలి, రైట్. చూడండి, ఫస్ట్ ఏముంది, పోయిన సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నావు ఫిజికల్గా, ఐ వాజ్ షార్ట్, అంటే నువ్వు పోయిన సంవత్సరం పొట్టిగా ఉన్నావు కాబట్టి ఐ వాజ్ షార్ట్, పాస్ట్లో వాజ్. ఓకే, కానీ ఇప్పుడు పొడవుగా ఉన్నావు కదా, ప్రజెంట్ కాబట్టి నౌ ఐ యామ్ టాల్. ప్రజెంట్ ఎలా ఉన్నావు, నౌ ఐ యామ్ టాల్. ఓకే, అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్, ఓకే, ఈ ఎగ్జాంపుల్ను ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఎలా ఉంది, నేను నిన్న డల్గా ఉన్నాను కానీ ఇవాళ యాక్టివ్గా ఉన్నాను. అంటే ఇక చూడండి, ఇది మెంటల్గా ఎలా ఉన్నాము, ఎస్టర్డే ఎలా ఉన్నాను, నేను డల్గా ఉన్నాను కానీ ఇవాళ మెంటల్గా ఎలా ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను. ఓకే, అంటే మనము గతంలో అయినా లేదా ప్రజెంట్లో అయినా మనము మెంటల్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పే సందర్భాల్లో మనము ఈ హెల్పింగ్ వర్బ్స్ పాస్ట్లో అయితేనేమో వజ్ వర్లను అండ్ ప్రజెంట్లో అయితేనేమో యామ్ ఈజ్ ఆర్లను యూజ్ చేసి చెప్పాలి, రైట్. ఇక్కడ మనకు రెండు సెంటెన్సెస్ ఉన్నాయి, పాస్ట్ ఉంది, ప్రజెంట్ ఉంది. ఫాస్ట్ ఎలా ఉంది, నేను నిన్న డల్గా ఉన్నాను, అంటే నేను నిన్న మెంటల్గా ఎలా ఉన్నావు, ఎస్టర్డే ఐ వాజ్ డల్, నేను డల్గా ఉన్నాను నిన్న, ఐ వాజ్ డల్. కానీ ఇవాళ ఎలా ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను, బట్ టుడే ఐ యామ్ యాక్టివ్, కానీ ఇవాళ నేను యాక్టివ్గా ఉన్నాను, బట్ టుడే ఐ యామ్ యాక్టివ్ అని చెప్పాలి. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ను ఒకసారి గమనిస్తే ఏముంది, నిన్న రాత్రి ఆమె బాధగా ఉంది కానీ ఇవాళ సంతోషంగా ఉంది అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఆమె మెంటల్ కండిషన్ ఎస్టర్డే నైట్ ఎలా ఉన్నట్టు, ఆమె బాధగా ఉంది, అంటే నిన్న ఆమె ఫిజికల్గా కాకుండా మెంటల్గా. ఓకే, ఆమె నిన్న మెంటల్గా ఎలా ఉంది, బాధగా ఉంది, కానీ ఇవాళ ఎలా ఉంది, సంతోషంగా ఉంది. అంటే మానసికంగా లేదా మెంటల్గా కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎస్టర్డే బాధగా ఉంది, ఇవాళనేమో సంతోషంగా ఉంది. కాబట్టి దీన్ని ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో, నిన్న రాత్రి లాస్ట్ నైట్. ఓకే, ఎలా ఉంది ఆమె కండిషన్, ఆమె బాధగా ఉంది, షీ వాజ్. ఓకే, నిన్న కాబట్టి ఎస్టర్డే, అంటే షీ వాజ్ సాడ్, అంటే నిన్న ఆమె కండిషన్ బాధగా ఉంది కాబట్టి షీ వాజ్ సాడ్, బట్ టుడే కానీ ఇవాళ ఎలా ఉంది, షీ ఈజ్ హ్యాపీ, ఆమె ఇవాళ సంతోషంగా ఉంది, బట్ టుడే షీ ఈజ్ హ్యాపీ. చూడండి, ఇక్కడ షీ ఈజ్ హ్యాపీ అంటున్నాం. సో ప్రజెంట్ కాబట్టి ఇక్కడ ఈజ్ తీసుకుంటున్నాము, సో పాస్ట్ అయితేనేమో షీ వాజ్ తీసుకున్నాం. అర్థమవుతుందా? సో ఆమె ఎస్టర్డే కండిషన్ మెంటల్ కండిషన్ అండ్ ప్రజెంట్ మెంటల్ కండిషన్స్ను మనము చెప్పడానికి మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ వజ్ వర్ లేదా యామ్ ఈజ్ ఆర్లను యూజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేద్దాం. వాళ్ళు మొన్న బిజీగా ఉన్నారు కానీ ఇవాళ ఫ్రీగా ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు మొన్న ఎలా ఉన్నారట, మెంటల్గా అంటే ఆ పొజిషన్ ఎలా ఉంది, బిజీగా ఉన్నారు వాళ్ళు, కానీ ఇవాళ ఫ్రీగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకు పాస్ట్ ఒకటి వస్తుంది, ప్రజెంట్ ఒకటి వస్తుంది. అంటే వాళ్ళు పాస్ట్లో ఎలా ఉన్నారు, ప్రజెంట్ ఎలా ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్లో చూడండి, మొన్న అంటే ఏం చెప్పాలి, డే బిఫోర్ ఎస్టర్డే. మొన్న డే బిఫోర్ ఎస్టర్డే ఎలా ఉన్నారు, వాళ్ళు బిజీగా ఉన్నారు, కాబట్టి దేవర్ బిజీ. ఎలా ఉన్నారు, బిజీగా ఉన్నారు, దేవర్ బిజీ అని చెప్పాలి. నెక్స్ట్, కానీ ఇవాళ ఎలా ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు,
బట్ టుడే కానీ ఇవాళ, బట్ టుడే ఎలా ఉన్నారు, దే ఆర్ ఫ్రీ. ఇక్కడ చూడండి ఆర్ అంటున్నాము, ప్రజెంట్ కాబట్టి ఆర్, దే వచ్చింది కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటున్నాము. ఇంతకుముందు దాంట్లో పాస్ట్ ఎలా ఉన్నారు, దే వర్ అంటే పాస్ట్లో వర్, ప్రజెంట్ అయితేనేమో ఆర్. ఓకే, దే వస్తే వర్ వస్తుంది పాస్ట్లో, దే వస్తే ఆర్ వస్తుంది ప్రజెంట్లో. రైట్, దే వర్ బిజీ డే బిఫోర్ యెస్టర్డే అంటే మొన్న బిజీగా ఉన్నారు, ఇవాళ ఎలా ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు. దే ఆర్ ఫ్రీ టుడే. రైట్, ఓకే. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ను అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎలా ఉంది, అతడు 2 సంవత్సరాల క్రితం పేదవాడు కానీ ఇప్పుడు అతను ధనవంతుడు. అంటే ఇక్కడ మనకు అతడు 2 సంవత్సరాల క్రితం అతని పొజిషన్ ఏంటి, పూర్, పేదవాడు అని. సో ప్రజెంట్ అతని పొజిషన్ ఏంటి, రిచ్, ధనవంతుడు కదా. సో ఈ సందర్భాల్లో మనము యామిజార్లను అండ్ వజ్వర్లను యూజ్ చేస్తాం. రైట్, సో చూడండి ఇంగ్లీష్లో చూద్దాం. 2 సంవత్సరాల క్రితం ఏమని చెప్పాలి, 2 years ago. 2 సంవత్సరాల క్రితం 2 years ago. అతను ఎలా ఉన్నాడు, పేదవాడు. హీ వాజ్ పూర్. అతను పేదవాడు. హీ వాజ్ పూర్. కానీ ఇప్పుడు, బట్ నౌ. కానీ ఇప్పుడు, బట్ నౌ ఎలా ఉన్నాడు, అతడు ధనవంతుడు. హీ ఈజ్ రిచ్. అతడు ధనవంతుడు. హీ ఈజ్ రిచ్. ఓకే, సో ఈ విధంగా మనము ప్రెజెంట్లో యామ్, ఈజ్, ఆర్లను అండ్ పాస్ట్లో వజ్, వర్ అనే హెల్పింగ్స్ వర్బ్స్ను ఉపయోగించి ఈ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. I hope you understand. I hope you enjoyed. I hope you liked this video. If you liked this video, please like, share, comment and subscribe my channel for more videos. Thank you for watching. Jai Hind.